Hello. Hello. All of you, good morning. Good morning, వంశీ కృష్ణ. ఏ సౌండ్ అప్పటి నుంచి దాదాపు 10 నిమిషాలు అయింది, సౌండే రావడం లేదు. అదే దానికి బయటకు మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చినాను. ఓకే, ఈ ప్రాబ్లం చేసినా 65 కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్ చేస్తాలే, మళ్ళీ చేస్తాలే. ఓకేనా? సాల్వ్ ఎక్స్ క్యూబ్డ్ డి క్యూబ్డ్ ప్లస్ 3x స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ 8 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాజ్ 65 కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇది ప్రాబ్లము. మరి ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఇంతకు ముందు ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ సంథింగ్ అని చేసినాం ప్రాబ్లమ్స్. ఇది ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ 8 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 65 కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. Let x is equal to e power t so that t is equal to log x, x greater than 0 and d by dt is equal to theta. Then we have x d is equal to theta, x square d square is equal to theta into theta minus 1, x cube d cubed is equal to theta into theta minus 1 into theta minus 2. Cubed కాబట్టి 3 ఉంటాయి, theta, theta minus 1, theta minus 2. Substituting these values in equation 1, we get theta and x cube d cubed place లో theta into theta minus 1, theta minus 2 plus 3 into d square x square d square place లో theta into theta minus 1 plus x d plus place లో theta plus 8 into y is equal to 65 cos t. అక్కడ కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉన్నాం కాబట్టి లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ కాబట్టి కాస్ టీ ఇంప్లైస్ theta into theta minus 1 is theta square minus theta into theta minus 2 plus 3 theta square minus 3 theta plus theta plus 8 into y is equal to 65 cos t. Implies మరి theta square minus theta into theta minus 2 multiply చేస్తే theta cubed minus 2 theta square minus theta square plus 2 theta plus 3 theta square minus 2 theta plus 8 into y is equal to 65 cos t. మాట్లాడదండి. implies theta cubed minus 3 theta square plus 3 theta square plus 2 theta minus 2 theta plus 8 into y is equal to 65 cos t. ఇక్కడ minus 3 theta square plus 3 theta square gets cancelled plus 2t minus 2t gets cancelled. అయితే మళ్ళీ theta cubed plus 8 into y is equal to 65 cos t. Therefore, the auxiliary equation is f of m equal to 0. Implies m cubed plus 8 equal to 0. కాబట్టి ఇక్కడ బై ది సింథటిక్ డివిజన్ మెథడ్ m క్యూబ్డ్ ఉంది. ఇక్కడ మనకు ఓన్లీ క్వాడ్రాటిక్ వరకే మనము ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము. మరి ఇక్కడ క్యూబ్డ్ ఉంది కాబట్టి బై అప్లయింగ్ ద సింథటిక్ డివిజన్ మెథడ్. అంటే ఏమి సింథటిక్ డివిజన్ మెథడ్ మీన్స్ కోఎఫిషియెంట్స్ రాసుకొని అందులో ఏదో ఒక నంబర్తో మనము లాస్ట్ టర్మ్ 0 వచ్చేటట్లుగా, అంటే ఎక్స్ క్యూబ్డ్ టర్ము ఎం క్యూబ్డ్ టర్ము 0 అయ్యేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి ఎం క్యూబ్డ్ కోఎఫిషియంట్ ఈజ్ 1, ఎం స్క్వేర్ లేదు కాబట్టి 0, మరి ఎం కోఎఫిషియంట్ లేదు, ఎం లేదు కాబట్టి 0, మరి కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 8. మరి ఇందులో లాస్ట్ టర్మ్ మనకి 8 ఉంది, ప్లస్ 8 ఉంది కాబట్టి -8 రావాలి. కాబట్టి అప్పుడు ఇందులో ఎం ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే మరి 1 కింద ఫస్ట్ టర్మ్ 0 పెడతాం. మరి 1 + 0 ఈజ్ 1, -2 × 1 ఈజ్ -2, 0 - 2 ఈజ్ -2, మరి -2 × -2 ఈజ్ 4, 0 + 4 ఈజ్ 4, -2 × 4 ఈజ్ -8, +8 - 8 ఈజ్ 0. అంటే ఏమి ఎం క్యూబ్డ్ కోఎఫిషియంట్ ఈజ్ 0. కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఇంకేముంటుంది, m² -2m
plus 4 equal to 0 implies m plus 2 m square minus 2m plus 4 is equal to 0. Implies m is equal to minus 2 మరి m square minus 2m plus 4 is equal to 0. దాని ఫ్యాక్టర్స్ మనం డైరెక్ట్గా రావు కాబట్టి మనం ఏం చేయాలి, m is equal to minus b plus or minus root of b square minus 4ac divided by 2a ఆ ఫార్ములా అప్లై చేస్తాం. కాబట్టి m is equal to ఇక్కడ a is equal to 1 అని, b is equal to minus 2, c is equal to 4 అందులో అప్లై చేస్తే 2 plus or minus root of minus 2 whole square minus 4a 1 c 4 divided by 2 into a is 1 implies m is equal to minus 2, m is equal to 2 plus or minus root of 4 minus 16 divided by 2. m is equal to 2 plus or minus root minus 12 divided by 2. m is equal to 2 plus or minus 2 root of minus 3 అంటే 4 3 is 12 మరి 4 root 4 ఏమవుతుంది 2 అవుతుంది కాబట్టి 2 root of minus 3 divided by 2. m is equal to 2 is common 1 plus or minus root minus 1 root 3 divided by 2 2 gets cancelled. అక్కడ రూట్ మైనస్ 1 అంటే ఏమి, ఇక్కడ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ మైనస్ 1 కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3. కాబట్టి ఇక్కడ 3 రూట్స్ వచ్చినాయి. క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మరి క్యూబిక్కి 3 రూట్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ రూట్ ఈజ్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, సెకండ్ వన్ ఈజ్ 1 ప్లస్ ఐ రూట్ 3, థర్డ్ వన్ ఈజ్ 1 మైనస్ ఐ రూట్ 3. ఇట్లా 3 రూట్స్. ఈ 3 రూట్స్కి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి. దాన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆర్ వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of minus 2t plus e power t into c2 cos root 3t plus c3 sin root 3t. That is equation number 2. Next one, particular integral. Particular integral means yp. yp is equal to form వచ్చేసి 1 by f of theta into q. మరి is equal to 1 by f of theta is theta cubed plus 8 into q is 65 cos t is equal to 65 into 1 by theta cubed plus 8 cos t. మరి cos b sin b రూల్లో ఏమి, పుట్ theta స్క్వేర్ is equal to minus 1 స్క్వేర్. ఇది మనకి థర్డ్ చాప్టర్లో మనము ఈ ప్రాబ్లం చేసినాం కాబట్టి అక్కడ పుట్ theta స్క్వేర్ is equal to minus 1 స్క్వేర్. కాబట్టి 65 into 1 by theta cube ఉండే theta స్క్వేర్ into theta plus 8 into cos t is equal to 65 into 1 by theta స్క్వేర్ ప్లేస్లో minus 1 స్క్వేర్ into theta plus 8 cos t is equal to 65 into 8 minus theta into cos t is equal to 65 into మరి మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 8 ప్లస్ టీటా, లేకుంటే రేషనలైజ్ చేస్తే మరి డినామినేటర్లో 8 మైనస్ టీటా ఉంది, మన దాని రేషనలైజ్ ఫ్యాక్టర్ వచ్చేసి 8 ప్లస్ టీటా, మళ్ళీ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 8 ప్లస్ టీటా. ఒకటి 65 ఇంటూ 8 ప్లస్ టీటా డివైడెడ్ బై 8 మైనస్ టీటా ఇంటూ 8 ప్లస్ టీటా కాస్ టీ ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 8 ప్లస్ టీటా డివైడెడ్ బై 8 స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ కాస్ టీ. మరి నెక్స్ట్ 65 ఇంటూ 8 ప్లస్ టీటా బై 8 స్క్వేర్ మైనస్ టీటా స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 8 స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది కాస్ టీ. మరి ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 8 ప్లస్ టీటా డివైడెడ్ బై 64 ప్లస్ 1 ఇంటూ కాస్ టీ ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 8 ప్లస్ టీటా divided by 64 plus 1 is 65 into cos t. 65 gets cancelled is equal to 8 plus theta into cos t is equal to then multiply చేసుకుంటే cos t తో 8 cos t plus theta cos t is equal to 8 cos t. Theta means d by dt, కాబట్టి d by dt of cos t is equal to 8 cos t plus d by dt of cos t is minus sin t. కాబట్టి yp is equal to
8 cos t minus sin t. Therefore, the general solution of equation 2 is y is equal to yc plus yp, implies y is equal to c1 e to the power of minus 2t plus e power t into c1 cos root 3t plus c2 sin root 3t plus 8 cos t minus sin t. Therefore, the general solution of equation 1 is y is equal to c1 e to the power of ఇక్కడ c1 e to the power of minus 2t, ఒకటి t ప్లస్ లో log x అప్లై చేస్తే c1 e to the power of minus 2 log x plus e to the power of log x into c1 cos root 3 log x plus c2 sin root 3 log x plus 8 into cos of log x minus sin into log x. Therefore, y is equal to మరి ఇక్కడ e to the power of log x to the power of minus 2 అవుతుంది. ఈకి log gets cancelled, x to the power of minus 2 కాబట్టి c1 x to the power of minus 2 ప్లస్ ఇక్కడ x into c1 cos root 3 log x ప్లస్ c2 sin root 3 log x ప్లస్ 8 cos of log x మైనస్ sin into log x. ఇది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. అర్థమైందా? హలో హలో వంశీకృష్ణ, హలో హలో మీరు రెస్పాండ్ కావాలా? ఓకే. సాల్వ్ నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ x into dy by dx plus 4y is equal to cos of log x plus x into sin of log x. The operator form is x square d square minus xd plus 4 into y is equal to cos of log x plus x into sin of log x. That is equation number 1. Let x is equal to e power t so that t is equal to log x, x greater than 0 and d by dt is equal to theta. Then we have xd is equal to theta, x square d square is equal to theta into theta minus 1. Substituting these values in equation 1, we get implies మరి x square d square place లో theta into theta minus 1 minus xd place లో theta plus 4 into y is equal to cos t plus e power t into sin t. Next implies implies theta into theta square minus theta plus 4 into y is equal to cos t plus e power t into sin t. Implies theta square minus 2 theta plus 4 into y is equal to cos t plus e power t sin t. That is equation number 2. మరి ఇక్కడ మనము ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కాబట్టి m is equal to minus b plus or minus square root of b square minus 4ac divided by 2a. Here a is equal to 1, b is equal to minus 2, c is equal to 4. ఇందులో అప్లై చేస్తే m is equal to b ప్లేస్ లో మైనస్ ఆఫ్ మైనస్ 2 is plus 2 కాబట్టి 2 plus or minus root of b square is minus 2 whole square minus 4 into a1 c4 divided by 2 into 1. m is equal to 2 plus or minus root of minus 2 whole square is 4 minus 4 for the 16 divided by 2. m is equal to 2 plus or minus root minus 12 divided by 2. Therefore, m is equal to 2 plus or minus 4 3s are 12 కాబట్టి root 4 is 2 root minus 3 divided by 2. m is equal to 2 is common, 2 into 1 plus root of minus 3 divided by 2.
m is equal to 1 plus or minus root minus 1 root అవుతుంది. మరి 1 plus or minus root minus 1 root 3. కాబట్టి m is equal to 1 plus or minus I root 3. కాబట్టి I square is equal to minus 1, I is equal to root of minus 1. కాబట్టి అది అక్కడ అప్లై చేస్తాం. కాబట్టి m is equal to 1 plus or minus I root 3. ఇవి రూట్స్ మనకు వచ్చినాయి. ఈ రూట్స్ బేస్ చేసుకొని మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాం. అదే yc is equal to e power t into c1 cos root 3t plus c2 sin root 3t. Next, particular integral pi or yp is equal to ఫార్మ్ వచ్చేసి 1 by f of theta into q is equal to మరి 1 by f of theta is theta square 4, q is cos t plus e power t sin t is equal to 1 by theta square minus 2 theta plus 4 into cos t plus 1 by theta square minus 2 theta plus 4 into e power t sin t. Okay, is equal to 1 by theta square minus 2 theta plus 4 into cos t plus ఈ రైట్ సైడ్ చూడండి, ఇది కూడా మనకి థర్డ్ చాప్టర్ లో ఒక మెథడ్ ఇది. ఈ పవర్ టీ సైన్ టీ, ఆ ఈ పవర్ టీని ముందుకు తీసుకొస్తే పుట్టు టీటా ఇజ్ ఈక్వల్ టు టీటా ప్లస్ 1 రాస్తాం. ఎందుకంటే సైన్ టీ ఆడ సైన్ 2t ఉంటే పుట్ టీటా ఇజ్ ఈక్వల్ టు టీ కోఎఫిషియంట్ 1 కాబట్టి అక్కడ మనం పుట్టు టీటా ఇజ్ ఈక్వల్ టు టీటా ప్లస్ 1. సపోజ్ ఈ పవర్ 2t ఉందనుకో, పుట్టు టీటా ఇజ్ ఈక్వల్ టు టీ ప్లస్ 2. కాబట్టి మనం ఫస్ట్ దీన్ని లెఫ్ట్ సైడ్ రాసుకుంటే ఈ పవర్ టీ ఇంటూ 1 by టీటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 into theta plus 1 plus 4 into sin t is equal to 1 by theta square minus 2 theta plus 4 into cos t plus e power t into 1 by theta square plus 1 plus 2 theta minus 2 theta minus 2 plus 4 sin t is equal to 1 by theta square minus 2 theta cos t plus e power t into 1 by theta square. ఇక్కడ plus 2 theta minus 2 theta gets cancelled. మరి theta square plus 4 plus 1 is 5 minus 2 into sin t is equal to 1 by theta square minus 2 theta plus 4 into cos t plus e power t into 1 by theta square plus 3 sin t. పుట్ టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాజ్ కానీ సైన్ రూల్ ఏమి, పుట్ టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, పుట్ టీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 1 స్క్వేర్, మైనస్ 1 హోల్ స్క్వేర్ కాదు, మైనస్ 1 స్క్వేర్ మైనస్ 2 టీటా ప్లస్ 4 కాస్ టీ ప్లస్ ఈ పవర్ టీ ఇంటూ 1 బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 3 సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 by minus 1 square is minus 1 minus 2 theta plus 4 cos t plus e power t into 1 by minus 1 plus 3 sin t is equal to 1 by 3. 4 minus 1 is 3 కాబట్టి 3 minus 2 theta cos t plus e power t into 1 by 2 sin t. ఓకే, అర్థమైందా? హలో, ఓకే ఓకే. నెక్స్ట్ ఏమి 3 minus 2 theta by cos t plus e power t by 2 sin t అనే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకొని మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ చేయాలి. కాబట్టి 3 plus 2 theta by 3 plus 2 theta into 3 minus 2 theta cos t plus e power t divided by 2 sin t is equal to 3 plus 2 theta divided by a plus b into a minus b, a square minus b square కాబట్టి 3 square minus 2 theta whole square cos t plus e power t sin t divided by 2 is equal to 3 plus 2 theta by 3 square is 9, 2 theta whole square is minus 4 theta square cos t plus e power t sin t by 2. Put theta square is equal to మళ్ళీ minus 1 square అప్లై చేస్తాం.
is equal to 3 plus 2 theta by 9 minus 4 into minus 1 square cos t plus e power t sin t divided by 2 is equal to 3 plus 2 theta divided by 9 minus 4 into minus 1 cos t plus e power t sin t divided by 2 is equal to 3 plus 2 theta by 9 plus 4 cos t e power t sin t divided by 2 is equal to 3 plus 2 theta divided by 9 plus 4 is 13 into cos t divided by e power t sin t divided by 2 is equal to 3 by 13 cos t plus 2 by 3 theta of cos t plus e power t sin t divided by 2 is equal to 3 by 13 cos t plus 2 by 3 theta means d by dt of cos t. Theta means d by dt. మరి d by dt అంటే మీ cos t ని డిఫరెన్షియేషన్ చేయాలని కాబట్టి ప్లస్ 1 by 2 ఈ పవర్ టీ సైన్ టీ ఇక్కడ రాసిన రైట్ సైడ్ మరి టీటా ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి అని ఈజ్ ఈక్వల్ టు 3 by 13 cos t ప్లస్ 2 by 3 మరి డి బై డిటి ఆఫ్ కాస్ టీ ఈజ్ మైనస్ సైన్ టీ ప్లస్ 1 by 2 e power t sin t is equal to 3 by 13 cos t minus 2 by 3 sin t plus 1 by 2 e power t sin t. Therefore, yp is equal to 3 by 13 cos t minus 2 by 3 sin t plus 1 by 2 e power t sin t. Therefore, the general solution of equation 2 is y is equal to yc plus yp implies y is equal to మరి yc e to power t into c1 cos root 3t plus c2 sin root 3t plus yp is 3 by 13 cos t minus 2 by 3 sin t plus 1 by 2 e power t sin t. Therefore, the general solution of equation 1 is y is equal to e power t plus log x into c1 cos root 3 t ఉన్న చోటలో log x సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం ప్లస్ c2 sin root 3 log x ప్లస్ 3 by 13 cos of log x మైనస్ 2 by 3 sin t కాబట్టి sin of log x ప్లస్ 1 by 2 e పవర్ t కాబట్టి ఈ t ప్లస్ లో e పవర్ log x ఇంటూ sin t is sin of log x y is equal to మరి e పవర్ log x is x అవుతుంది x ఇంటూ c1 cos root 3 log x ప్లస్ c2 sin root 3 log x ప్లస్ 3 by 13 sin of log x మైనస్ 2 by 3 sin of log x ప్లస్ 1 by 2 x ఇంటూ sin of log x. ఇది ప్రాబ్లము. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ x square d square plus xd minus 1 into y is equal to x square e power x. Solve x square d square plus xd minus 1 into y is equal to x square e power x. The given equation is x square d square plus xd minus 1 into y is equal to x square into e power x. That is equation number 1. ఎక్స్ స్క్వేర్ ఈ ఫామ్లో ఉందంటే మనకి ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈ ఫామ్లో ఉందంటే మనము ఖచ్చితంగా ఈ ఫిఫ్త్ మెథడ్లో మనము థర్డ్ మెథడ్ ఉపయోగించాలనేది మనకు ఒక ఐడియా రావాలి. కాబట్టి అందులో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ సో దట్ టీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ కమా ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ డి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు థీటా. Then we have xd is equal to theta, but x square d square is equal to theta into theta minus 1. Next, substituting these values in equation 1, we get implies మరి x square d square ప్లస్ లో theta into theta minus 1 అని ప్లస్ xd ప్లస్ లో theta minus 1 into y is equal to x square అన్నాడు. అంటే x is equal to e power t అన్నాము, x స్క్వేర్ కాబట్టి e power t 2t
ఇంటూ మరి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది. ఈ పవర్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఈ టు ద పవర్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ టీ అని. కాబట్టి ఇంప్లైస్ టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ టీటా మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t ఇంటూ దీన్నే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ టీ అని రాస్తాం. మరి ఇంప్లైస్ టీటా స్క్వేర్ -1 మైనస్ టీటా ప్లస్ టీటా గెట్స్ క్యాన్సిల్ అయితే టీటా స్క్వేర్ -1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ టీ. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. The auxiliary equation is f of m equal to 0 implies m square -1 equal to 0 implies m square is equal to 1, m is equal to plus or minus 1. Therefore, yc is equal to c1 e to the power of t plus c2 e to the power of minus t. Therefore, yp is equal to yp form ఏమి 1 by theta square minus 1 అంటే 1 by f of theta into q అని. కాబట్టి 1 by theta square minus 1 మరి q is e power 2t into exponential of e power t is equal to 1 by theta minus 1 theta square minus 1 ఏం రాయొచ్చు theta square minus 1 square నే theta minus 1 into theta plus 1 e power 2t into exponential of e power t is equal to మరి దీన్ని సపరేట్గా రాసుకుంటే 1 by 2 into 1 by theta minus 1 minus 1 by theta plus 1. దీని అంతా సింప్లిఫై చేస్తే మనకి న్యూమరేటర్లో 1 వస్తుంది, డినామినేటర్ theta minus 1 theta plus 1 వస్తుంది. కాబట్టి అక్కడ ఆ అడ్జస్ట్మెంట్ కోసం ఈ విధంగా రాసినాం. మరి ఈ పవర్ 2t ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ 1 by theta minus 1 ఈ పవర్ 2t exponential of e power t minus 1 by 2 into 1 by theta plus 1 e power 2t into exponential of e power t. ఇందులో ఒక్కొక్క టర్మ్ని మళ్ళీ మనం సపరేట్గా చేసిన తర్వాత ఇందులో మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి నౌ 1 by theta minus 1 e power 2t into exponential of e power t. ఇక్కడ చూడండి మనకి థర్డ్ చాప్టర్లో ఒక ఫార్ములా ఉంది. ఇది 1 by d minus 1 into e power x is equal to e power x into integral of e power minus x into e power x dx. ఇది ఫార్ములా ఉంది, అర్థమైందా? హలో, ఈ ఫార్ములాని మనము థర్డ్ యూనిట్లో ఫస్ట్ బేసిక్లోనే తెలుసుకుంటాం ఈ ఫార్ములా. కాబట్టి ఆ ఫార్ములాని ఇక్కడ మనము అప్లై చేసినాం. 1 by theta minus 1 ఉంది కాబట్టి e power t integral of e power 2t into exponential of e power t into e power minus t dt. ఇది ఫార్ములా బేస్ చేసుకొని ఈ విధంగా రాసినాం. మరి పుట్ x is equal to పుట్ e power t is equal to p ఆర్ ఏదైనా మనం టీలో ఉన్నాం కాబట్టి అనదర్ది ఒకటి p అనుకున్నాం. కాబట్టి e power t is equal to p సో దట్ e power t dt is equal to dp. మరి is equal to అందులో అప్లై చేస్తే పైన p e power t కాబట్టి p ఇంటిగ్రల్ e power 2t e power minus t exponential of e power t dt is equal to p into integral e power 2t minus t కాబట్టి e power t exponential of e power t dt is equal to p into exponential of e power t dt is equal to p into integral of exponential of ఇది e power t dt is ఏమవుతుంది dp అవుతుంది. మరి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ e power t అంటే ఏమి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ p dp is equal to p into మరి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ p dp is ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ p కాబట్టి is equal to p into ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ p. నెక్స్ట్ is equal to మరి e power minus t ఇంటిగ్రల్ అది సెకండ్ వన్. ఇప్పుడు నౌ 1 by theta square plus 1 అది ఇప్పుడు ఓకేనా, theta plus 1 దాన్ని ఏం రాసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా e power minus t ఇంటూ ఇంటిగ్రల్ e power 2t మరి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ e power t ఇంటూ e power t dt. రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు సపరేట్ చేసినాం. సపరేట్గా దీన్ని మనము చేయాలి. కాబట్టి పుట్ e power t ఈజ్ ఈక్వల్ టు q అనుకుంటాం q సో దట్
e power t dt is equal to dq is equal to e power minus t integral of e power 2t. e power 2t అంటే e power t is q, e power 2t is q square, మరి exponential of q e power t dt is dq. కాబట్టి ఇక్కడ u is ఇంటిగ్రల్ q స్క్వేర్ ఎక్స్పోనెన్షియల్ q dq is ఇంటిగ్రేషన్ కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ u is equal to q స్క్వేర్, dv is equal to ఎక్స్పోనెన్షియల్ q, మరి du is equal to 2q dq, మరి v is equal to v అంటే ఇంటిగ్రేషన్ చేయాలి, మరి ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ q is equal to v into ఇంటిగ్రల్ ఆఫ్ e power q, e power q is e power qa. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ u dv is equal to uv minus ఇంటిగ్రల్ v du. therefore ఇంటిగ్రల్ q స్క్వేర్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ q dv is equal to u వచ్చేసేమి q స్క్వేర్, v వచ్చేసేమి e పవర్ q మైనస్ ఇంటిగ్రల్ v is e పవర్ q, మరి du is equal to ఏమి 2q dq is equal to q స్క్వేర్ e పవర్ q మైనస్ 2 into ఇంటిగ్రల్ v e to the power of q dq is equal to q square e power q minus 2 into e power q into q minus 1 direct की formula వేసేసిన is equal to q square e power q minus 2q into e power q plus 2 into e power q. వీటిని మరి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా is equal to e power minus t into q square e power q minus 2v e power q plus 2 e power q is equal to e power minus t into e to the power of 2t exponential of e power t minus 2 into q plus లో e power t exponential of e power t plus 2 into exponential of e power t is equal to e power minus t తో మరి మనతో మల్టిప్లై చేసుకుంటే e power minus t into e power 2t exponential of e power t minus 2 into e power minus t e power t exponential of e power t plus 2 into e power minus t exponential of e power t is equal to e power minus t plus 2t into cos exponential of e power t minus 2 into e power minus t plus t exponential of e power t plus 2 into e power minus t exponential of e power t is equal to e power t into exponential of e power t minus 2 into e power 0 exponential of e power t plus 2 into e power minus t exponential of e power t is equal to మరి e power t exponential of e power t minus e power 0 minus 2 into e power 0 is 1 exponential of e power t plus 2 into e power minus t exponential of e power t. మరి టోటల్గా exponential of e power t is common e power t minus 2 plus 2 into e to the power of minus t. కాబట్టి therefore వీటిని రెండింటిని ఇందులో అప్లై చేస్తే yp is equal to 1/2 into e power t into exponential of e power t minus 1/2 into ఇక్కడ ఇది e power t minus plus 2 into e power minus t minus 2 into e exponential of e power t. కాబట్టి therefore yp is equal to 1/2 into e power t exponential of e power t minus 1/2 ఈ మల్టిప్లై చేసుకుంటే 1/2 into e power t exponential of e power t minus 2 into 1/2 e to the power of minus t exponential of e power t minus minus plus 2 into 1/2 exponential of e power t. కాబట్టి 2 gets cancel, ఇక్కడ 2 gets cancel, 1/2 e power t exponential of e power t minus 1/2 e power t exponential of e power t gets cancelled. మరి therefore yp is equal to మరి exponential of e power t minus e power minus t into exponential of e power t. కాబట్టి మళ్ళీ ఇందులో exponential of e power t కామన్ తీసుకుంటే yp is equal to 1 minus e to the power of minus t exponential of e power t. ఇది yp వాల్యూ. నెక్స్ట్ మరి టోటల్ సొల్యూషన్ రాయాలి. మరి టోటల్ సొల్యూషన్ రాయాలంటే
Therefore, the general solution of equation 2 is y is equal to yc plus yp, and y is equal to c1 e to the power of t plus c2 e to the power of minus t plus 1 minus e power minus t exponential of e power t. Hence, the general solution of equation 1 is y is equal to c1x plus c2 x to the power of minus 1 plus 1 minus 1 by x into e power x. ఏందని ఇందులో మనము t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ t కాబట్టి ఆ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మరి y ఈజ్ ఈక్వల్ టు c1x ప్లస్ c2 x టు ద పవర్ ఆఫ్ minus 1 ప్లస్ ఆఫ్ 1 minus 1 by x into e power x. ఇది ప్రాబ్లం. ఈజీగానే ఉందా, కష్టంగా ఉందా? హలో, ఓకే. అది రో ఉంది మనకి ఆ ఇంటిగ్రేషన్ అప్పుడు అక్కడ మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్, ఇది హోంవర్క్ అని ఇచ్చినా మరి చేయలేదేమో మీరు. సాల్వ్ ఎక్స్ క్యూబ్డ్ డి క్యూబ్డ్ వై బై డిఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 2x square into d square y by dx square plus 2y is equal to 10 into x plus 1 by x. 10 into x plus 1 by x. The given equation is x cubed d cubed y by dx cube plus 2x square d square y by dx square plus 2y is equal to 10 into x plus 1 by x. The operator form is x cubed d cubed plus 2x square d square plus 2 into y is equal to 10 into x plus 1 by x. That is equation number 1. Put x is equal to e power t so that t is equal to log x. Also, x cubed d cubed is equal to theta into theta minus 1 into theta minus 2. X square d square is equal to theta into theta minus 1, where d by dt is equal to theta. Substitute these values in equation 1 implies x cubed d cubed place lo theta into theta minus 1 theta minus 2 plus x square 2x square d square place lo 2 into theta minus 1 plus 2 into y is equal to 10 into మరి x అంటే ఏమనుకున్నాం ఇక్కడ e పవర్ t ప్లస్ 1 బై x అంటే e పవర్ t ఇంప్లైస్ theta square minus theta into t minus 2 plus 2 theta square minus 2 theta plus 2 into y is equal to 10 into e power t. 1 by e power t ni e to the power of minus t implies theta cubed మరి theta square minus theta into theta minus 2 multiply చేస్తే theta cubed minus 2 theta square minus theta square plus 2 theta plus 2 theta square minus 2 theta plus 2 into y is equal to 10 into e power t plus e power minus t implies cancel అవుతే ఇక్కడ minus 2 theta square plus 2 theta square gets cancelled plus 2 theta minus 2 theta gets cancelled. So it implies theta cubed minus theta square plus 2 into y is equal to 10 into e power t plus e to the power of minus t. The auxiliary equation is f of m is equal to 0 implies m cubed minus m plus 2 equal to 0. మరి ఇందులో మనము బై సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం. మరి ఎందుకంటే క్యూబిక్ ఈక్వేషను మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయితే రూట్ కనుక్కోవచ్చు. ఒకవేళ రూట్స్ రాకపోయినా కూడా మనము మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a ఫార్ములాలో అప్లై చేస్తాం, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటిది మనకి క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి బై సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం. కాబట్టి ఫస్ట్ మరి m క్యూబ్డ్ కోఎఫిషియంట్ ఈజ్ 1, m స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ -1, మరి m కోఎఫిషియంట్ ఈజ్ 0, కాన్స్టెంట్ ఈజ్ 2. ఇందులో మరి ఏదో ఒక సంఖ్యతో మనము చేస్తే లాస్ట్ m క్యూబ్డ్ కోఎఫిషియంట్ అనేది 0 అవుతుంది.
అందుకే m = -1 తీసుకుంటాం. కాబట్టి ఫస్ట్ టర్మ్ దాని కింద 0 పెట్టేస్తాం. మరి 1 + 0 ఈజ్ 1. మరి -1 ఇంటూ 1 ఈజ్ -1. -1 ప్లస్ ఆఫ్ -1 ఈజ్ -2. -1 ఇంటూ -2 ఈజ్ +2. 0 + 2 ఈజ్ ఈక్వల్ టు 2. మరి -1 ఇంటూ 2 ఈజ్ -2. +2 -2 ఈజ్ 0. కాబట్టి m = -1. m² - 2m + 2 = 0. ఈ 0 ఏంటిదే మనకి m³ కోఎఫిషియంట్. కాబట్టి m = -1. మరి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి మనకు డైరెక్ట్గా రూట్స్ రావు కాబట్టి ఫార్ములా m = -b ± (b² - 4ac) / 2a. హియర్ a = 1, b = -2, c = 2. కాబట్టి m = -1, m = 2 ± (b² is -2 whole square -4, a అంటే 1, c is 2 / 2 into 1. m = -1, m = 2 ± (4 - 8) / 2. m = 2 ± (-4). 4 - 8 is (-4) / 2. మరి m = 2 ± √4 నేమ్ రాయొచ్చు, 2 రాయొచ్చు కాబట్టి 2 √-1/2. కాబట్టి m = న్యూమినేటర్ కామన్ 2, 1 ± √-1/2. 2 2 gets cancel. m = 1 ± √-1. m = 1 ± i. కాబట్టి ఇక్కడ రూట్స్ 3 కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్. మరి m = -1, m = 1 ± i. Then yc = c1 e to the power of -t plus c2 ఇంకొకటి రాయాలి పాయింట్ ఇక్కడ, c2 e power t into c2 cos t plus c3 sin t. e power t మర్చిపోయాం చూడండి అమ్మా, అది సర్ఫే వేసుకోండి. c1 e to the power of -t plus e power t into c2 cos t plus c3 sin t రాసుకోవాలి. నెక్స్ట్ yp = మరి yp ఫార్మ్ ఎలా, 1/f of theta into q is equal to 1/f of theta is theta cubed minus theta square plus 2 into q is 10 into e power t plus e power minus t is equal to 10 ముందుకు రాసుకుంటే 10 into 1/theta cubed minus theta square plus 2 into e power t plus e power minus t is equal to 10 into 1/theta cubed minus theta square plus 2 into e power t plus 1/theta cubed minus theta square plus 2 into e power minus t. ఇందులో పుట్టు e power ax ఫామ్ కాబట్టి మరి అక్కడ t కోఎఫిషియంట్ 1 కాబట్టి పుట్టు θ = 1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్ లో పుట్టు θ = -1. కాబట్టి is equal to 10 into 1/1 1 square plus 2 into e power t plus 1/-1 whole cubed plus minus of -1 whole square plus 2 into e to the power of -t is equal to 10 into 1/1 - 1 plus 2 e power t plus 1/-1 whole cubed కాబట్టి odd number -1 whole square is +1 కాబట్టి -1 plus 2 e to the power of -t is equal to 10 into 1/2 e power t plus మరి ఇందులో ఏమవుతుంది 2 - 2 కాబట్టి ఏమవుతుంది 1 - 2 + 2 is 0 కాబట్టి 1/0 ఏమవుతుంది ఇన్ఫినిటివ్. కాబట్టి దిస్ కేస్ ఈస్ ఫెయిల్. దిస్ కేస్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మరి 10 into 1/2 e power t దిస్ కేస్ ఈస్ ఫెయిల్యూర్ అంటే మరి దానికి ఒక ఫార్ములా అప్లై చేయాలి. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు θ = -1 అప్లై చేసింటే ఏమవుతుంది, π of θ = θ² - 2θ + 1 అంటే అక్కడ ఆ ఫార్ములా స్ప్లిట్ చేయాలా, స్ప్లిట్ చేస్తే మనకు ఒకటి మాత్రం 0 అవుతుంది. రిమైనింగ్ f of θ π of θ వాల్యూ ఈజ్ θ² - 2θ + 2 అది మిగిలి ఉంది. దాంట్లో π of θ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి 10 into 1/2 e power t plus 1/5 ఇంటూ మరి అది ఒకసారి కాబట్టి ఫార్ములా ఏమి
t power k by k factorial 1 కాబట్టి t power 1 by 1 factorial into e power minus t is equal to 5 into e power t plus 2 into t into e power minus t. ఇది కూడా మనకి రూల్ ఎక్కడుంది? చాప్టర్ 3లో యూనిట్ 3లో ఇది మెథడ్ ఉంది. కేసు ఎప్పుడైతే మన ఫెయిల్యూర్ అయ్యి అంటే ఇన్ఫినిటివ్ వస్తుందో అప్పుడు కేసు ఫెయిల్యూర్ అయినట్ల. కేసు ఫెయిల్యూర్ అని దాన్ని మరి ఫ్యాక్టర్స్గా రాసుకొని టర్మ్నే మనం పై ఆఫ్ టీటా అనుకొని రాసి దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ ఎక్స్ పవర్ కే ఆర్ టీ పవర్ కే బై కే ఫ్యాక్టర్ ఫార్ములా అక్కడ హోల్ స్క్వేర్ ఉంటే టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్లు వస్తుంది. కే ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మనకు హోల్ స్క్వేర్ ఓన్లీ 1 కాబట్టి 1 టీ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అది వైపీ వాల్యూ. Therefore, the general solution of equation 2 is y is equal to yc plus yp. Therefore, y is equal to c1 e to the power of minus t plus e power t into c2 cos t plus c3 sin t plus 5 into e power t plus 2t into e power minus t. Therefore, the general solution of y is equal to c1 x to the power of minus 1 ప్లస్ c2 కాస్ టీ అంటే ఇక్కడ కూడా ఈ పవర్ టీ రాసుకోండి, అక్కడ మిస్ అయింది. ఈ పవర్ టీ ఇంటూ c2 కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ c3 సైన్ టీ ఉంది. టీ ప్లస్ లాగ్ ఎక్స్ రాస్తే c3 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఈ పవర్ టీ ప్లస్లో ఎక్స్ ప్లస్ 2 టీ ప్లస్లో లాగ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఈజ్ ఎక్స్ పవర్ మైనస్ 1 అవుతుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు c1 బై ఎక్స్ ప్లస్ c2 కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్ దాని ముందు ఏం రాసుకోవాలి మనము ఈ పవర్ టీ ఈజ్ ఆడ ఎక్స్ రాసుకోవాలి. c2 కాజ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ c3 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ 5x ప్లస్ 2 ఇది ప్రాబ్లం. మరి ఇందులో మనకి హోంవర్క్ 2 ఇచ్చిన చూడండి కింద. మరి సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అనేది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 4xd ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఇవి మీరు ఈ ప్రాబ్లమ్స్ అని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఒక 5 minutes బ్రేక్. ఓకే వంశీ, 5 minutes బ్రేక్ ఇచ్చి మళ్ళీ జాయిన్ కావండి. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే ప్రాబ్లం చూడండి. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ f of x is the general form of Legendre linear equation of ax plus b whole power n into d power n y by dx to the power of n plus p1 into ax plus b whole to the power of n minus 1 into d power n minus 1 y by dx to the power of n minus 1 plus and so on plus pn minus 1 into ax plus b into dy by dx plus pn into y is equal to q.
where P1, P2 dash Pn are constants and Q is a function of x. ఇది మనకి ఇందులోనే సబ్ టాపిక్ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్. ఇది లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లెజెండర్ linear equation form is ax plus b whole power n d power n y by dx to the power of n plus p1 into ax plus b whole power n minus 1 into d power n minus 1 y by dx to the power of n minus 1 plus and so on plus pn minus 1 into ax plus b into dy by dx plus pn into y is equal to q, where p1, p2 dash pn are constants and q is a function of x. The operator form is ax plus b whole power n into d power n plus p1 ax plus b whole to the power of n minus 1 into capital D power n minus 1 plus dash plus pn minus 1 into ax plus 1 ax plus b into dy is equal to pn is equal to q. ఇది ఈ ఫామ్ లెజెండరీ ఈక్వేషన్ ఫామ్. ఏదన్నా కానీ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏమి 2x ప్లస్ 1 అనో ఎక్స్ ప్లస్ 1 అనో అట్లా ఆ ఫార్ములాలో ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఇంతకు ముందు మనం మెథడ్ ఏమి ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ డి స్క్వేర్ అట్లా ఇస్తుంది. కానీ ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ బి ఫామ్ దట్ ఈస్ కాల్డ్ లెజెండర్ లీనియర్ ఈక్వేషన్ ఫామ్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇందులో స్టెప్ 1 సేమ్ పుట్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు e power t so that t is equal to log of ax plus b. Step 2, then ax plus b whole power n d power n is equal to a power n into theta minus 1 and so on theta minus n plus 1. ఇది గుర్తుపెట్టుకోవాలా. స్టెప్ 2 ఇంపార్టెంట్. ax plus b whole power n into d power n is equal to ఆ x ఉండే కోఎఫిషియంట్ ఏమి ఏ ఉంది కదా, ఆ ఏ పవర్ ఎన్ అది కూడా తీసుకోవాలి. ఏ పవర్ ఎన్ ఇంటూ టీటా మైనస్ 1 అండ్ సో ఆన్ టీటా మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. స్టెప్ 3 సింప్లిఫై అండ్ సాల్వ్. చూడండి, ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కనబడటం లేదా? ఓకే, ఇప్పుడు కనబడుతుందా లేదా? చూడరా మీ దాంట్లో ఏం ప్రాబ్లం ఉందా? ఇంకెవరికి ఏం కనబడలేదా మీకు? చూడు, ఇంకెవరికైనా కనబడుతుందా? పనుకోకనికేనా? హలో, స్క్రీనే కనబడడం లేదా? మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ పోయి ఎండ్ చేసి మళ్ళీ చేస్తాను. ఇప్పుడు కనబడుతుందా? హలో,
అయ్యా! ఇది కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుందా? ఫెయిల్ అయిందేమో. చెప్తాను ఒక ప్రాబ్లము వినండి. మళ్ళీ కావాలంటే రేపు చెప్పేటప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 1 + x హోల్ సాల్వ్ 1 + x హోల్ స్క్వేర్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ ఆఫ్ 1 + x ఇంటూ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 + x. Given equation is 1 + x whole square into d square y by dx square plus of 1 + x into dy by dx plus y is equal to 2 into sine of log 1 + x. The operator form is 1 + x square capital D square plus 1 + x capital D plus 1 into y is equal to 2 into sine log of 1 + x, that is equation number 1. Put 1 + x is equal to e power t, then t is equal to log of 1 + x. Also 1 + x into d is equal to theta, 1 + x whole square d square is equal to theta into theta minus 1, where theta is equal to d by dt. Substitute these values in equation 1. We have ఇక్కడ x 1 + x హోల్ స్క్వేర్ d స్క్వేర్ బదులుగా theta into theta minus 1 ప్లస్ 1 + x into d ప్లేస్లో theta ప్లస్ 1 into y is equal to 2 sin t అవుతుంది. అంటే log of 1 + x is equal to t కాబట్టి 2 sin t implies మల్టిప్లై చేస్తే theta స్క్వేర్ మైనస్ theta plus 1 into y is equal to 2 sin t implies theta square plus 1 into y is equal to 2 sin t, that is equation number 2. The auxiliary equation is f of m equal to 0 implies m square plus 1 is equal to 0 implies m square is equal to minus 1, m is equal to plus or minus root minus 1 implies m is equal to plus or minus I. Therefore, yc is equal to c1 cos t plus c2 sin t. Yp, particular integral is yp is equal to 1 by theta square plus 1 అంటే 1 by f of theta into q. కాబట్టి 1 by f of theta is theta square plus 1, q is 2 sin t is equal to 2 into 1 by theta square plus 1 sin t. ఇక్కడ సైన్ రూల్ కాబట్టి పుట్ theta square is equal to minus 1 square. మరి అందులో minus 1 square రాస్తే minus 1 plus 1 is 0. మరి 1/0 is infinity. మరి దిస్ కేస్ ఈజ్ ఫెయిల్యూర్. మరి ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో మరి నెక్స్ట్ దీనికి ఫార్ములా ఏమిటి అంటే జనరల్ ఫామ్ వచ్చేసి మనకి థర్డ్ యూనిట్లో 1/d² + a² sin ax is equal to x/2 into integral sin ax dx. అదే కాజులో ఇస్తే 1/d² + a² cos ax is equal to x/2 into root of cos ax dx. ఇక్కడ మనకేమి సైన్ రూల్ ఉంది కాబట్టి 2 ఇంటూ ఓకే చెప్పు వంశీ. అదే స్క్రీన్ కనబడడం లేదు. ఈ 2 ప్రాబ్లమ్స్ మళ్ళీ టుమారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తలే వినండి ఈ 2 ప్రాబ్లమ్స్. ఓకే 2 ఇంటూ 1/2 అంటే t/2 ఇక్కడ ఈ ఫార్ములాలో అప్లై చేస్తాం x ప్లేస్లో t కాబట్టి t/2 ఇంటిగ్రల్ ఆఫ్ sin t dt ఈస్ minus cos t కాబట్టి 2 gets cancel, t into minus cos t is equal to minus t cos t. ఇది therefore the general solution of equation 2 is c1 cos t plus c2 sin t minus t cos t. Therefore the general solution of equation 1 is y is equal to c1 cos t plus log of 1 plus x plus c2 sin t
t ప్లేస్లో మరి log of 1 plus x మైనస్ t అంటే log of 1 plus x ఇంటూ cos of t ఈజ్ cos of log 1 plus x. దట్ ఈస్ ఇది ప్రాబ్లం. నెక్స్ట్ వన్, సాల్వ్ 3x plus 2 whole square d square plus 3 into 3x plus 2 into d minus 36 into y is equal to 3x square plus 4x plus 1. ఇక్కడ చూడండి ax plus b ఫామ్ అని చెప్పినాం కాబట్టి ax plus bలో ఏముంది, ఇక్కడ 3x plus 2 ఉంది. ఇక్కడ a is equal to ఏమి 3 అని, b అంటే ఏమి 2 అని. కానీ మనకి ఫార్ములాలో ఏనే ఇంపార్టెంట్ కాబట్టి 3x plus 2 whole square d square plus 3 into 3x plus 2 into d minus 36 into y is equal to 3x square plus 4x plus 1. That is equation number 1. Put 3x plus 2 is equal to e power t, so that t is equal to log of 3x plus 2. Also 3x plus 2 into d is equal to 3 theta అంటే 3 power 1 అడ చూడండి 3x plus 2 into d కాబట్టి అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 3 అంటే ఏ వాల్యూ 3, అక్కడ ఏ పవర్ 1 టీటా అంటే 3 పవర్ 1 టీటా 3 టీటా అండ్ 3x plus 2 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే ఏ 3 కాబట్టి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ టీటా మైనస్ 1 వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఆఫ్ ఈక్వేషన్ 1 implies 3 square theta into theta minus 1 plus 3 into 3 theta minus 36 into y is equal to 3 into x square ప్లేస్ లో ఇక్కడ రాసినాం సైడ్ 3x plus 2 is equal to e power t, 3x is equal to e power t minus 2, x is equal to e power t minus 2 by 3. దాన్ని ఇక్కడ అప్లై చేస్తాం. మరి 3 into e power t minus 2 divided by 3 whole square plus 4 into x ప్లేస్లో మరి e power t minus 2 divided by 3 plus 1 implies 3 square into 9 into theta minus 1 plus 9 theta minus 36 into y is equal to 3 into దాని హోల్ స్క్వేర్ ఫామ్ చేస్తే e power 2t plus 4 minus 4 into e power t divided by 3 square plus 4 e power t divided by 3 minus 8 by 3 plus 1 implies 9 theta square minus 9 theta plus 9 theta minus 36 into y is equal to 4 minus 4 into e power t divided by ఇక్కడ 3 square 3 gets cancel అవుతుంది, ఇంకో 3 ఉంటుంది plus 4 by 3 e power t minus 8 by 3 plus 1 implies 9 theta square minus 36 into y is equal to e power 2t plus 4 minus 4 into e power t plus 4 into e power t minus 8 plus 3 divided by